ఎక్కువ చదువుకోవడానికి టైం ఇవ్వండి అని చెప్తూ ఉంటారు కదా, మళ్ళీ ఎందుకు వాళ్ళని సపరేట్ రూమ్స్లో ఉంచొద్దని చెప్తున్నారు? అంటే జనరల్గానంటే ఇప్పుడు మనం చెప్పే వీడియోస్లో ఎక్కువగా మన వీడియోస్లో ఏదైనా రీల్స్ కానీ లేకపోతే పాటల కింద విన్నప్పుడు కానీ మధ్య మధ్యలో వీడియోస్ ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో వాళ్ళకి ఎప్పుడు కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఎందుకంటేనంటే నేను ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ మాట్లాడినప్పుడు కంటెస్ట్ వేరు ఉంటుంది. వీడియోని పూర్తిగా పూర్తిగా చూడాలండి, చూస్తే తప్ప అర్థం కాదు. ఎందుకంటే డిఫరెంట్ డైమెన్షన్స్ టచ్ చేస్తాను నేను. మీరు ఒక డైమెన్షన్ చూసినప్పుడు అది నెగిటివ్గా కనపడవచ్చు, మేబీ మిగతా డైమెన్షన్స్ అన్ని విన్న తర్వాత అప్పుడు ఇది కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను స్పెసిఫిక్గా ఈ టాపిక్ మనం ఎందుకు చెప్తున్నాం అంటేనంటే రీసెంట్గా యూకే ప్రైమ్ మినిస్టర్ ఈవెన్ ఒక క్యాబినెట్ మీటింగ్లో కూడా ఒక స్టేట్మెంట్ చెప్పాడు. యూకే మొత్తం అంతా కూడా వైరల్ అవుతున్నటువంటి ఒక నెట్ఫ్లిక్స్ ఒక వెబ్ సిరీస్ అండి, అంటే అడోలసెంట్ అంటారండి, అంటే యూత్ టీనేజ్లో ఉన్నటువంటి పిల్లలకు సంబంధించి ఒక 1 వీక్లోనే 6.5 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. ఓకే, ఓవరాల్గా ఇప్పటికి 66 మిలియన్స్ వ్యూస్ వచ్చిందండి. 66 మిలియన్స్ అంటే ఒక దేశ జనాభా, అంటే చాలా దేశాల జనాభా. మోస్ట్ పాపులర్ నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ అండి అడోలసెంట్ అని టీనేజ్ పిల్లలకు సంబంధించినటువంటిది ఒక వెబ్ సిరీస్. ఇది మొత్తం యూకే మొత్తానికి కుదిపేసింది, ఇప్పుడు జరుగుతుంది కూడా. రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ లాంటి వ్యక్తే చూడడానికి భయం వేసింది, తలుచుకోవడానికి భయం వేసింది, అసలు ఎక్కడికి వెళ్తుంది మన సొసైటీ, నేను మాట్లాడడానికి కూడా నాకు భయంగా ఉంది, మా పిల్లలిద్దరు కూడా 14 years 16 years అని చెప్పి, అవన్నీ జనరల్గా కొంచెం డెవలప్డ్ కంట్రీ, ఫ్రీ కంట్రీస్, ఆయన నోటితో వచ్చినట్లు మాట్లాడి నేను చెప్తున్నా మాట్లాడి ఆయన పిల్లలు కూడా ఉన్నారు. నేను అసలు దాన్ని దాని గురించి ఆయన చాలా ఆందోళనకరంగా అలా సొసైటీ ఎటువైపు వెళ్తుందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశాడు. ఎలా ఉన్నారంటేనండి యూకేలో ఉన్న పిల్లలని కాదు, మనకు వేరే దేశాల్లో కూడా